చేయాలి. దీన్ని ఒక్కసారి కలదిప్పాలి. ఈ మధ్య మధ్యలో కొంచెం ఇలా పొడుస్తూ ఉండాలి. ఇప్పుడు దీని మీద మూత అనేది మనం పెట్టేద్దామండి. మూత పెట్టేస్తే త్వరగా మగ్గిద్ది, సాల్ట్ వేసాం కాబట్టి. మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. 5 మినిట్స్ అయితే ఉడికిపోతుంది. చూస్తున్నారా? ఇప్పుడు మూత తీసి ఒకసారి ఉడికిందో లేదో. మనకు వాటర్ కూడా ఇంకిపోయాయి. ఇప్పుడు ఇలా పెట్టి చూస్తే అదిగో చూసారా, కట్ అయిపోతుంది. ఇప్పుడు మనం పోపు దినుసులు వేయాలి. ఇవి వేగాక ఒక ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ అలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా అంతేనండి. మొత్తం మగ్గిపోయింది. ఒక స్టవ్ అనేది ఆపేసి గిన్నెలో పెట్టేసుకుంటే